ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా ఒక శుభవార్తను వినిపించారు. పిల్లలు, ఇక రాబోయే రోజుల్లో మీ దగ్గర ఎంత రద్దీ అవుతుందంటే అసలు మీకు తీరికనే దొరకదు. వస్తూనే ఉంటారు అందరూ. జ్ఞానసాగరుడు భూమిపైన అవతరించారు అని తెలిసి అందరూ మీ దగ్గర జ్ఞానం తీసుకోవడానికి, శక్తిని పొందడానికి వస్తూ ఉంటారు. మీ ప్రచారం బాగా జోరుగా జరుగుతుంది అన్నారు. ఎంత అవమానాలు, తుఫాన్లు, విఘ్నాలు ఎదుర్కొంటారో దాని తర్వాత అంత ప్రత్యక్షత తప్పనిసరిగా జరుగుతుంది. అయితే మనము అంతర్ముఖులుగా అయి స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను అన్ని రకాలుగా బాబా చెప్పినట్లుగా నడుచుకుంటున్నానా లేదా? బాబా ఈరోజు పథ్యం పాటించండి అన్నారు. పథ్యం కేవలం ఆహార పానీయాల విషయంలోనే కాదు, మాట్లాడటం విషయంలోనూ పథ్యం, నడవడిక విషయంలోనూ పథ్యం పాటించాలి. మరి బాబా మాటల్లోనే విందాము. ఇది 2 డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీరు మీ దీపాన్ని స్వయమే సంభాళించుకోవాలి. తుఫాన్ల నుండి రక్షించుకోవటానికి జ్ఞాన యోగాలనే ఘృతమును వేస్తూ ఉండాలి. మధురమైన పిల్లలు, మీరు మీ దీపాన్ని స్వయమే సంభాళించుకుంటూ ఉండాలి. తుఫాన్ల నుండి రక్షించుకునేందుకు జ్ఞాన యోగం అనేటువంటి నెయ్యిని తప్పనిసరిగా వేస్తూ ఉండాలి. తప్పనిసరిగా వేయాలి. జ్ఞానయోగాలు లేకపోతే ఆత్మదీపం మారిపోయే దశ వచ్చేస్తుంది. అందుకని జ్ఞానయోగాలు 2 అవసరం. కేవలం మంచి గుణాల ధారణ, సేవ బాగా విస్తృతం చేయటం అది మాత్రమే సరిపోదు. రోజు మురళి కూడా తప్పనిసరిగా వినాలి. మరి నియమానుసారంగా బాబా ఎలా యోగం చేయమని చెప్పారో, అమృతవేళ, సంధ్యా సమయం, ఇవన్నీ కూడా చాలా అవసరం. ప్రశ్న: ఎలాంటి పురుషార్థం గుప్తమైన తండ్రి నుండి గుప్తమైన వారసత్వాన్ని ఇప్పిస్తుంది? జవాబు: అంతర్ముఖులుగా అనగా మౌనంగా ఉండి తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడు గుప్త వారసత్వం లభిస్తుంది. స్మృతిలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే చాలా మంచిది. ఇందులో ఎలాంటి కష్టం ఉండదు. స్మృతితో పాటుగా జ్ఞాన యోగాల సేవ కూడా చేయాలి. ఒకవేళ చేయకపోతే కర్మణ సేవ చేయండి. అనేకులకు సుఖం ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. నడవడిక మరియు మాట, వ్యవహారం కూడా ఎంతో సాత్వికంగా ఉండాలి. అన్నీ సాత్వికంగా, ఆహార పానీయాలు, నడవడిక, మాటలు అన్నీ సాత్వికంగా ఉండాలి. పాట: బలహీనుడి పోరాటము బలవంతుడితో. ఇది దీపము మరియు తుఫాను మధ్యలో నడుస్తున్నటువంటి కథ. ఓం శాంతి. బాబా అర్థం చేయించారు. ఎప్పుడైతే ఇలాంటి పాట వింటారో అప్పుడు ప్రతి ఒక్కరూ తనపైన విచారసాగర మంతన చేస్తూ ఉండాలి. అంటే నా యొక్క స్టోరీని ఈ యొక్క కథలో వినిపించారు. తుఫాన్లంటే వేరే ఏవో కాదు, నాకు ఎదురవుతున్నటువంటి బలహీన సంకల్పాలు, మాయ, వీటన్నింటిలో నేను చాలా గట్టిగా నిశ్చయంతో బాబాను గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఎలా అయితే చిన్న చిరుదీపమో ఆ తుఫాను గాలికి అస్సలు భయపడలేదు. భగవంతుడి పైన భారం వేసి అది గట్టిగా నిలిచింది. అలాగే నేను కూడా ఉండాలి అని విచారసాగర మంతన చేయాలి. ఇదైతే పిల్లలకి తెలుసు. మనుషులు మరణిస్తే 12 రోజులు దీపం వెలిగిస్తారు. మీరు మరణించడానికే సిద్ధమవుతూ ఉన్నారు. మీ జ్యోతి పురుషార్థం చేసి ఇప్పుడే వెలిగించుకుంటూ ఉన్నారు. మరణించిన తర్వాత కాదు, మరణానికి ముందే మనం ఆత్మజ్యోతిని వెలిగించి ఉంచుకుంటున్నాం. పురుషార్థం కూడా మాలలో వచ్చేవారే చేస్తారు. ప్రజలు మాలలోకి రాలేరు. పురుషార్థం చెయ్యాలి. మేము విజయమాలలో మొదట నంబర్లో రావాలి అని. అక్కడక్కడ మాయా పిల్లి తుఫాన్లను తీసుకొచ్చి వికర్మలు చేయిస్తూ దీపాన్ని ఆర్పేస్తుంది. మరి దీనికోసం జ్ఞాన యోగాల బలం కావాలి. యోగంతో పాటు జ్ఞానం కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తమ దీపాన్ని సంభాళించుకోవాలి. అంతిమం వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి. రేస్ నడుస్తుంది
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీల్లో చూస్తూ ఉంటాం కదా! కొందరిని పడేసి, తోసేసి ఇతరులు ముందుకు వెళ్తారు. అయినా ఈ పడిపోయిన వారు చాలా గుండె ధైర్యంతో లేచి మళ్ళీ పరిగెత్తి నంబర్ 1గా కూడా వస్తారు. బాబా అంటారు, మీరు కూడా అస్సలు అధైర్యపడకండి. మాయ మిమ్మల్ని తోసేసినా, పడేసినా మళ్ళీ లెగవండి. మళ్ళీ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళండి. ఇప్పుడిక్కడ జ్ఞానం, యోగం 2 బలాలు కావాలి. యోగంతో పాటుగా జ్ఞానం తప్పనిసరి అవసరం. ప్రతి ఒక్కరూ తన దీపాన్ని సంపాదన చేసుకోవాలి. అంతిమం వరకు పురుషార్థం నడిచేదే ఉంది. రేస్ నడుస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఆత్మజ్యోతి కొండెక్కకూడదు. అంటే ఆత్మజ్యోతి తగ్గిపోకూడదు, ఆరిపోకూడదు. దీనికోసం జ్ఞాన యోగాల ఘృతం రోజు వేస్తూ ఉండండి. యోగ బలం యొక్క శక్తి లేకపోతే పరుగు తీయలేరు, చివరికి మిగిలిపోతారు. స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, చూస్తారు మేము ఈ సబ్జెక్ట్లో తీక్షణంగా లేము, కాబట్టి ఎక్కువ అటెన్షన్ ఈ సబ్జెక్ట్ పైన మేము ఇవ్వాలి. లెక్కల్లో మేము చాలా వీక్గా ఉన్నాం, కాబట్టి లెక్కల పైన ఎక్కువ అటెన్షన్ ఇస్తూ లెక్కలకి ట్యూషన్ చెప్పించుకోవాలి అని కూడా అనుకుంటారు. ఇక్కడ కూడా అంతే. దేంట్లో మీరు వీక్గా ఉన్నారో గ్రహించి దానికోసం ఇంకా ఎక్కువగా మీరు అటెన్షన్ ఇస్తూ దానిపైన శ్రద్ధ పెట్టండి. స్థూలమైన సర్వీస్ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా మంచిది. అనేకుల ఆశీర్వాదం లభిస్తుంది. కొందరు పిల్లలు జ్ఞానం యొక్క సర్వీస్ చేస్తారు. రోజు రోజుకి సేవ వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక వ్యాపారస్తుడికి 6 నుండి 8 వరకు దుకాణాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకే విధంగా నడవవనుకోండి. కొన్నిటిలో కస్టమర్స్ తక్కువగా ఉంటే కొన్నింటిలో అధికంగా ఉంటారు. మీవి కూడా ఇక్కడ ఒకరోజు ఎలాంటి సమయం రాబోతుంది అంటే రాత్రి సమయంలో కూడా మీకు తీరిక లభించదు. అందరికీ తెలిసిపోతుంది జ్ఞానసాగరుడైన భగవంతుడు భూమిపైన అవతరించారు అని, అవినాశి జ్ఞానరత్నాలతో జోలిని నింపుతున్నారు అని. ఇంకప్పుడు చాలామంది పిల్లలు వచ్చేస్తారు. ఇంకా మాటల్లో చెప్పడానికి వీలు లేకుండా అంత ఎక్కువగా వస్తారు. ఒకరికొకరు వినిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ వస్తువు బాగా లభిస్తుంది అని ఎవరైనా చెప్తే చాలామంది వెళ్ళి అక్కడ అది కొనుక్కునే ప్రయత్నం చేస్తారు కదా. మీరు పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నారు ఈ రాజయోగం యొక్క శిక్షణ చాలా బాగుంది, చాలా సహజమైనది అని. మరి అందరూ ఈ జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. ఇంకా నెమ్మదిగా అందరికీ తెలిసిపోతుంది. ఈ జ్ఞానంతో జీవితంలో ఎంతో పరివర్తన వస్తుంది అని తెలియగానే వారు కూడా రావడం మొదలు పెడతారు. మీ యొక్క ఈ జ్ఞాన యోగాల సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే జ్ఞాన యోగాల సేవ చేయలేరో వారు కర్మణ సేవలో కూడా మార్కులు సంపాదించుకోవచ్చు. ఒకరికొకరు సుఖం ఇచ్చుకోవడం ఇదైతే చాలా చాలా చౌకగా లభించేటువంటి గని. ఇది అవినాశి జ్ఞాన రత్నాల యొక్క గని. అష్టరత్నాల మాల తయారు చేస్తారు కదా, పూజిస్తారు కూడా. కానీ ఎవరికీ తెలియదు ఈ మాల దేనికోసం తయారైంది, ఎవరి జ్ఞాపకార్థంగా తయారైంది అని. పిల్లలైన మీకే తెలుసు. మేమే పూజ్యుల నుండి పూజారిగా మరియు పూజారి నుండి పూజ్యులుగా అవుతాము అని. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు లక్కీ స్టార్స్ అయిన పిల్లలే నిశ్చయంతో మేము విశ్వానికి యజమానిగా ఉండేవారిమి, ఇప్పుడు నరకానికి యజమానిగా అయ్యాము, మళ్ళీ స్వర్గానికి యజమానిగా అవుతాము, ఇంకక్కడ పునర్జన్మలు అక్కడే తీసుకుంటాము అని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం స్వర్గానికి యజమానిగా అవుతున్నాం. బ్రాహ్మణులైన మీకే ఈ సంగమయుగం గురించి తెలుసు. మిగతా మొత్తం ప్రపంచానికైతే ఇది కలియుగమే. యుగాలు వేరువేరుగా ఉంటాయి కదా. సత్యయుగంలో పునర్జన్మలు సత్యయుగంలోనే తీసుకుంటారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మీలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే ఆ సంస్కారాల అనుసారంగా మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకుంటారు. మీరు బ్రాహ్మణులు సంగమ యుగానికి చెందినవారు. వారేమో శూద్రులు, కలియుగ వాసులు. ఈ నాలెడ్జ్ మీకే ఈ సంగం యుగంలో లభిస్తుంది. మీరు బీకేలు, జ్ఞాన గంగలు.
ప్రాక్టికల్‌గా ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు రేస్ చేయాలి. దుకాణాన్ని సంభాళించాలి. జ్ఞానయోగాల ధారణ లేనట్లయితే దుకాణాన్ని సంభాళన చేయలేరు. సేవా ఫలాన్నైతే బాబా ఇవ్వనున్నారు. యజ్ఞం రచించినప్పుడు రకరకాల బ్రాహ్మణులు వస్తారు. అందులో కొంతమందికి ఎక్కువ దక్షిణ లభిస్తే, కొందరికి తక్కువ లభిస్తుంది. ఇప్పుడు పరంపిత పరమాత్మ ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. మనం బ్రాహ్మణులం. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడమే మన వ్యాపారం. మేము ఈ యజ్ఞం ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేస్తూ ఉన్నాము అని అనగలిగే యజ్ఞము ఇంకేది ఉండదు. ఇప్పుడు దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము లేక పాఠశాల అని కూడా అంటారు. జ్ఞానం మరియు యోగం ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరూ దేవీ దేవత పదవిని పొందగలుగుతారు. బాబా సలహా కూడా ఇస్తారు. మీరు పరంధామం నుండి బాబాతో పాటుగా వచ్చారు. మేము పరంధామ నివాసులము అని అంటారు. ఈ సమయంలో బాబా మతం ద్వారా మనం స్వర్గ స్థాపన చేస్తున్నాం. ఎవరైతే స్థాపన చేస్తారో వారే తప్పకుండా యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచంలో మనము అతి అదృష్టవంతులమని, వారు జ్ఞానసాగరుడు, జ్ఞానచంద్రుడు మరియు మనం వారి జ్ఞాన సితారలమని మీకు తెలుసు. అలా తయారు చేసేవారు జ్ఞానసాగరుడు. ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలైతే స్థూలమైనవి కదా, వాటితో మనల్ని పోల్చడం జరుగుతుంది. కావున మనం కూడా జ్ఞాన సూర్యునిగా, జ్ఞాన చంద్రునిగా, జ్ఞాన సితారలుగా అవుతాం. మనల్ని ఆ విధంగా తయారు చేసేవారు జ్ఞానసాగరుడు. పేరైతే అలా ఉంటుంది కదా. మనం జ్ఞాన సూర్యునికి లేక జ్ఞానసాగరునికి పిల్లలము. వారు ఇక్కడి నివాసి కాదు. బాబా అంటారు, నేను వస్తాను, మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను. జ్ఞాన సూర్యులుగా, జ్ఞాన సితారలుగా మీరు ఇక్కడే తయారవ్వాలి. తప్పకుండా మనం భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే స్వర్గాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. మొత్తం ఆధారం అంతా పురుషార్థంపైనే ఉంది. మనం మాయపై విజయాన్ని పొందే యోధులం. హఠయోగులైతే మనస్సును వశం చేసుకునేందుకు ఎన్ని హఠాలు మొదలైనవి చేస్తారు. మీరైతే హఠయోగాలు మొదలైనవి చేయలేరు. బాబా అంటారు, మీరు ఎటువంటి కష్టము పడవలసిన అవసరం లేదు. నేను కేవలం మీరు నా వద్దకు రావాలి, కావున నన్ను స్మృతి చేయండి అని మాత్రమే అంటాను. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. ఈ విధంగా ఇంకే మనుష్యులు అనలేరు. స్వయాన్ని ఈశ్వరుడిగా పిలిపించుకున్నా కానీ తనని తాను మార్గదర్శకులుగా మాత్రం పిలిపించుకోలేరు. బాబా అంటారు, నేను ముఖ్యమైన పండాను, కాలుడికే కాలుడిని. సావిత్రి సత్యవంతుల కథ ఒకటి ఉంది కదా. ఆమెకు దైహికమైన ప్రేమ ఉన్న కారణంగా దుఃఖితురాలయ్యేది. మీరైతే సంతోషిస్తారు. నేను మీ ఆత్మను తీసుకువెళ్తాను. మీరు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. అక్కడ సావిత్రి సత్యవంతుడిని యమధర్మరాజు తీసుకెళ్తూ ఉంటే వెంటపడి మళ్ళీ తన భర్తను తిరిగి తీసుకొని వచ్చిందంట. అంటే అలా తీసుకెళ్తూ ఉంటే ఆమె చాలా దుఃఖించింది అని చెప్తారు. బాబా అన్నారు, మీకైతే చాలా సంతోషం కలుగుతుంది, తండ్రి స్వయంగా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు అని. మన బాబా మధురమైన ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు అని మీకు తెలుసు. దానిని ముక్తిధామం లేక నిర్వాణధామము అని అంటారు. నేను కాలుడికే కాలుడిని అని బాబా అంటారు. ఆ కాలుడైతే కేవలం ఒక ఆత్మనే తీసుకెళ్తాడు. కానీ నేనైతే ఎంత పెద్ద కాలుడిని. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను గైడ్గా అందరినీ తీసుకెళ్ళాను. ప్రియుడు ప్రేయసీలందరినీ తిరిగి తీసుకెళ్తారు. కావున వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుతున్నామని మళ్ళీ ఇక్కడికి వస్తామని మీకు తెలుసు. మొదట స్వీట్ హోమ్కు అంటే మధురమైన ఇల్లు పరంధామానికి వెళ్తాం. ఆ తర్వాత క్రిందకు వస్తాం. పిల్లలైన మీరు స్వర్గం యొక్క సితారలు. ఇంతకుముందు ఎలా ఉండేది? నరకం యొక్క సితారాలుగా. సితారలు అంటే పిల్లల్నే అంటున్నారు బాబా, ఇంకెవరో కాదు. లక్కీ సితారలుగా నంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా ఉన్నారు. మీకు తాతగారి ఆస్తి లభిస్తూ ఉంది. ఈ గని చాలా గొప్పది మరియు ఈ గని ఒకేసారి వెలువడుతుంది. ఆ గనులైతే ఎన్నో ఉన్నాయి కదా, అవి వెలువడుతూనే ఉంటాయి. ఎవరైనా కూర్చొని వాటిని వెతికినట్లయితే అవి ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే ఈ అవినాశి జ్ఞానరత్నాల ఏకైక గని ఒకేసారి సంగం యుగంలోనే
వెలువడుతుంది. ఆ పుస్తకాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని రత్నాలు అని అనరు. పాపాని జ్ఞానసాగరుడు అంటారు. వారు అవినాశి జ్ఞాన రత్నాల నిరాకారి గని. ఈ రత్నాల ద్వారా మనం జోలెలను నింపుకుంటూ ఉంటాం. పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. ప్రతి ఒక్కరికి నశ కూడా ఉంటుంది. దుకాణంలో వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటే పేరు కూడా లభిస్తుంది. ఇక్కడ ప్రజలను కూడా తయారు చేస్తున్నారు, అలాగే వారసులను కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి రత్నాల జోలెను నింపుకొని తిరిగి వెళ్ళి దానం చేయాలి. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారు జ్ఞాన రత్నాలతో జోలెను నింపుతారు. అంతేకాని ఇది పల్లాలను రత్నాలతో నింపి దేవతలకు ఇచ్చినట్లుగా చూపించే ఆ సాగరం యొక్క విషయం కాదు. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. వారు అవినాశి జ్ఞాన రత్నాల నిరాకారి గని. ఈ రత్నాల ద్వారా మన జోలెలను నింపుకుంటూ ఉంటాం. పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. దుకాణంలో వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటే పేరు కూడా లభిస్తుంది. ఇక్కడ ప్రజలను కూడా తయారు చేస్తున్నారు, అలాగే వారసులను కూడా తయారు చేస్తున్నారు. ప్రజలు వారసులు తయారవుతున్నారు. ఇక్కడి నుండి రత్నాల జోలెను నింపుకొని తిరిగి వెళ్ళి దానం చేయాలి. పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగరుడు. వారు జ్ఞాన రత్నాలతో జోలెను నింపుతారు. అంతేకాని ఇది పల్లాలను రత్నాలతో నింపి దేవతలకు ఇచ్చినట్లుగా చూపించి ఆ సాగరం యొక్క విషయం కాదు. ఆ సాగరం నుండి రత్నాలు లభించవు. ఇది జ్ఞాన రత్నాల విషయం. డ్రామానుసారంగా మీకు మళ్ళీ రత్నాల గనులు కూడా లభిస్తాయి. అక్కడ ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉంటాయి. వాటితో మళ్ళీ భక్తి మార్గంలో మందిరాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. భూకంపాలు మొదలైనవి వస్తే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ మహల్లు మొదలైనవైతే అనేకం తయారవుతాయి. ఒక్కటి కాదు, ఇక్కడ కూడా రాజుల కాంపిటీషన్ ఎంతగానో జరుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, కల్పపూర్వం ఎటువంటి ఇళ్లను నిర్మించారో అలాంటివే మళ్ళీ తయారు చేస్తారు. అక్కడైతే ఇల్లు మొదలైనవి చాలా సహజంగా తయారవుతూ ఉంటాయి. సైన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అక్కడ సైన్స్ అనే పదం ఉండదు. సైన్స్ను హిందీలో విజ్ఞాన్ అని అంటారు, తెలుగులో విజ్ఞానము అంటారు. ఈ రోజుల్లోనైతే విజ్ఞాన్ భవన్ అన్న పేరును కూడా పెట్టారు. విజ్ఞానము అన్న పదము జ్ఞానంతో కూడా కలుస్తుంది. జ్ఞానమును మరియు యోగమును విజ్ఞానము అని అంటారు. ఇంతకుముందు ఎప్పుడు బాబా యోగాన్ని విజ్ఞానం అని చెప్పేవారు. ఇప్పుడు జ్ఞానంను మరియు యోగాన్ని కూడా విజ్ఞానం అని అంటారు అని చెప్తున్నారు. జ్ఞానంతో రత్నాలు లభిస్తాయి. యోగంతో మనం సదా ఆరోగ్యవంతులుగా అవుతాం. ఇది జ్ఞానం మరియు యోగముల నాలెడ్జ్. దీని ద్వారా మళ్ళీ వైకుంఠంలో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. మనకిప్పుడు ఈ జ్ఞానమంతా తెలుసు. మనం భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. మీకు ఈ దేహంపై ఎటువంటి మమకారము లేదు. ఆత్మ అయిన మనము ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాం. ఒక పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త దానిని తీసుకుంటామని అక్కడ కూడా భావిస్తారు. అక్కడ ఎటువంటి దుఃఖము లేక శోకము ఉండదు. కొత్త శరీరాన్ని తీసుకుంటే మంచిదే కదా. మనల్ని బాబా ఈ విధంగా తయారు చేస్తున్నారు. కల్పపూర్వం కూడా ఇలాగే తయారయ్యాం. మనం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. తప్పకుండా కల్పపూర్వం కూడా అనేక ధర్మాలు ఉండేవి. గీతలో ఇవేమీ లేవు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన బ్రహ్మ ద్వారా అని అంటూ ఉంటారు. అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మం కనుమరుగవుతుందో అప్పుడే బాబా వచ్చారు. మరి అది పరంపరగా ఎలా నడిచి ఉంటుంది? ఇవి చాలా సహజమైన విషయాలు. దేని వినాశనం జరిగింది? అనేక ధర్మాల వినాశనం. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి కదా. ఈ సమయంలో ఇది అంతిమము. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. శివబాబాయే అర్థం చేయిస్తారు అని కాదు. ఈ బ్రహ్మ బాబా కూడా తెలియజేరా ఏంటి? వీరి పాత్ర కూడా ఉంది. బ్రహ్మ యొక్క శ్రీమతం కూడా గానం చేయబడింది. అందుకేమంటారు, బ్రహ్మదేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా వీళ్ళు వినరు అని కొంతమంది విషయంలో చెప్తారు. శ్రీకృష్ణుని విషయంలోనైతే శ్రీమతం అని అనరు.
అక్కడైతే అందరూ స్త్రీగానే ఉంటారు. వారికి మతం యొక్క అవసరమే లేదు. అంటే డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవసరమే ఉండదు అక్కడ. ఇక్కడ బ్రహ్మ యొక్క మతం కూడా లభిస్తుంది. అంటే బ్రహ్మ బాబా కూడా సలహాలు ఇస్తారు. అక్కడైతే యథా రాజారాణి తథా ప్రజ, అందరిది శ్రేష్ఠ మతమే. తప్పకుండా దాన్ని ఎవరో ఇచ్చి ఉంటారు. దేవతలు శ్రీమతం కలవారు. శ్రీమతం ద్వారానే స్వర్గం తయారవుతుంది. ఆసురీ మతం ద్వారా నరకం తయారైంది. శ్రీమతం శివుడిది. ఈ విషయాలన్నీ సహజంగా అర్థం చేసుకోవాల్సినవి. ఇవన్నీ శివబాబా దుకాణాలు. పిల్లలైన మనము వాటిని నడిపించేవారం. ఎవరైతే దుకాణాన్ని బాగా నడుపుతారో వారి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఏ విధంగా వ్యాపారాలలో జరుగుతుందో అలాగే జరుగుతుంది. కానీ ఈ వ్యాపారాన్ని అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. వ్యాపారాన్ని అయితే అందరూ చేయాలి. చిన్నపిల్లలు కూడా జ్ఞానయోగాల వ్యాపారాన్ని చేయవచ్చు. శాంతిధామం మరియు సుఖధామం, బుద్ధిలో వీటినే స్మృతి చేయాలి. అంతే. వారు రామరామ అని అంటూ ఉంటారు. ఇక్కడ మౌనంగా ఉంటూ మీరు మనసులో బాబాని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడేమీ మాట్లాడే అవసరం లేదు, మాట్లాడకూడదు. శివపురి, విష్ణుపురి ఇవి చాలా సహజమైన విషయాలు. మధురమైన ఇల్లు, మధురమైన రాజధాని రెండు గుర్తున్నాయి. వారు స్థూల మంత్రాన్ని ఇస్తారు. ఇది సూక్ష్మమైన మంత్రం, అతి సూక్ష్మమైన స్మృతి. ఇది కేవలం ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా మనం స్వర్గాధిపతులుగా అవుతాం. ఇక్కడ జపించడం అంటూ ఏదీ లేదు, కేవలం స్మృతి చేయాలి. ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. గుప్తమైన బాబా నుండి గుప్తమైన వారసత్వాన్ని మౌనంగా ఉండడం ద్వారా, అంతర్ముఖులుగా ఉండడం ద్వారా మనము పొందుతాం. ఇదే స్మృతిలో ఉంటూ శరీరం వదిలినట్లయితే చాలా మంచిది. ఇందులో ఎటువంటి కష్టము లేదు. ఎవరికైతే స్మృతి నిలవదో వారు తమ అభ్యాసం చేయాలి. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుందని బాబా చెప్పారని అందరికీ చెప్పండి. స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి మరియు బాబా స్వర్గానికి పంపిస్తారు. బుద్ధి యోగాన్ని శివబాబాతో జోడించడం చాలా సహజం. పథ్యం మొదలైన వాటిని కూడా అన్నీ ఇక్కడే చేయాలి. సతో ప్రధానంగా అవుతారు కావున అంతా సాత్వికంగా ఉండాలి. నడవడిక సాత్వికంగా, మాటలు సాత్వికంగా. ఇది మీతో మీరు మాట్లాడుకోవడం. తోటివారితో ప్రేమగా మాట్లాడాలి. పరమాత్ముని మాటలు సదా అమూల్యమైనవి. ఇవి పాటలో కూడా రాసి ఉన్నాయి కదా ఈ వాక్యాలు. మీరు రూప్ బసంత్ అంటే యోగి మరియు జ్ఞాని. ఆత్మ రూప్గా అవుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు కావున తండ్రి తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. నేను ఒకేసారి వచ్చి శరీరాన్ని ధారణ చేస్తానని వారు అంటారు. ఇది తక్కువ ఇంద్రజాలమేమీ కాదు. బాబా కూడా రూప్ బసంత్. కానీ నిరాకారుడు, మాట్లాడలేరు కావున శరీరాన్ని తీసుకున్నారు. కానీ వారు పునర్జన్మల్లోకి రారు. ఆత్మలైతే పునర్జన్మల్లోకి వస్తాయి. పిల్లలైన మీరు బాబా పైన బలిహారం అవుతారు. కావున బాబా అంటారు, ఇక మమకారాన్ని పెట్టుకోకండి, దేనిని మీదిగా భావించకండి. మమకారాన్ని తొలగించుకునేందుకే బాబా యుక్తిని రచిస్తారు. అడుగడుగులోనూ తండ్రిని అడగవలసి ఉంటుంది. మాయ ఎటువంటిదంటే చాలా గట్టి దెబ్బ వేస్తుంది. ఇది పూర్తిగా బాక్సింగ్. చాలామంది అయితే దెబ్బతిని మళ్ళీ లేచి నిలబడతారు. బాబా మాయ చెంపదెబ్బ వేసింది, ముఖం నల్లగా చేసుకున్నాము అని రాస్తారు కూడా. అది 4వ అంతస్తు నుండి పడిపోవడం వంటిది. క్రోధం చేసినట్లయితే 3వ అంతస్తు నుండి పడిపోవడం వంటిది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు చూడండి, పిల్లలు టేప్ కోసం కూడా కావాలని అడుగుతూ ఉంటారు. అంటే బాబా మాకు టేప్ పంపించండి, మేము మీ మురళిని మీ మాటల్లోనే మీ వాయిస్లోనే వినాలనుకుంటున్నాము అని. మేము మురళిని ఎక్యురేట్గా వినాలి అని అంటారు. ఆ ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి. అనేకులు వింటే అనేకుల కపటం తెరుచుకుంటుంది, అనేకుల కళ్యాణం జరుగుతుంది. మనుషులు కాలేజీలు తెరిస్తే మరుసటి జన్మలో వారికి విద్య ఎక్కువగా లభిస్తుంది. బాబా కూడా అంటారు, టేప్ మిషన్ను కొన్నట్లయితే అనేకుల కళ్యాణం జరుగుతుంది.
అంటే ఎవరైనా ప్రేరణ పొంది వీటిని అన్ని సెంటర్స్ కోసం కొని ఇస్తే దాంతో చాలా సేవ జరుగుతుంది. అలాంటి వారికి చాలా గొప్ప ఫలం కూడా దొరుకుతుంది అంటున్నారు. అచ్చా! मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు చాలా పథ్యముతో నిగ్రహంతో నడుచుకోవాలి. తమ అన్నపానాదులు మాటలు వ్యవహారం అన్నింటినీ సాత్వికంగా ఉంచుకోవాలి. తండ్రి సమానంగా రూప్ బసంత్గా అవ్వాలి, అంటే జ్ఞానిగా యోగిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల నిరాకారి గని ద్వారా మీ జోలెని నింపుకొని అపారమైన సంతోషంలో ఉండాలి మరియు ఇతరులకు కూడా ఈ రత్నాలను దానం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పథ్యం పాటించాలి, సాత్వికంగా ఉండాలి ప్రతిదీ, అలాగే రూప్ బసంత్గా కావాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీ జోలెని నింపుకోండి, ఇతరులకు కూడా రత్నాలని దానం చేయండి అంటున్నారు. వరదానము, నష్టో మోహులుగా అయి దుఃఖ అశాంతుల నామరూపాలను కూడా సమాప్తం చేసే స్మృతి స్వరూప భవ. నష్టో మోహులుగా అయి దుఃఖం అశాంతులను నామరూపాలతో సహా సమాప్తం చేసే స్మృతి స్వరూప భవ. వివరణ, ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలోనే ఉంటారో అటువంటి వారి స్థితి ఏకరసంగా అవుతుంది. ఏకరస స్థితి అనగా అర్థం ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలు సర్వ ప్రాప్తుల రసాన్ని అనుభవం చేయటం. ఎవరైతే తండ్రిని సర్వ సంబంధాలతో తమవారిగా చేసుకొని స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు సహజంగానే నష్టోమోహులుగా అవుతారు. ఎవరైతే నష్టోమోహులుగా ఉంటారో వారికి ఎప్పుడూ సంపాదనలో ధనాన్ని సంపాదించటంలో ఎవరైనా అనారోగ్య పాలవ్వటంలో దుఃఖపు అల రాదు. నష్టోమోహ అనగా అశాంతి, దుఃఖము నామరూపాలతో సహా ఉండకూడదు. అంటే దుఃఖం అశాంతి యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. సదా నిశ్చింతులుగా ఉండాలి. స్లోగన్, ఎవరైతే దయాహృదయులై అందరికీ ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు. ఎవరైతే దయార్థ హృదయులై అందరికీ ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు. ఈరోజు స్వమానము, నేను స్మృతి స్వరూప ఆత్మను. నేను స్మృతి స్వరూప ఆత్మను. ఓం శాంతి.